పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నూతన నిబంధన లేఖన భాగము, పత్రికల పాఠ్య భాగము, పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘమును రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని ప్రారంభ మాటలు మనం చదువుకున్నాం. ప్రాముఖ్యముగా 4 నుంచి 7 వచనముల గల లేఖనముల గురించి మాట్లాడదలిచి ఉన్నాను. అది కూడా ఆ 4వ వచనము ఆధారముగానే కొన్ని మాటలు మాట్లాడదలిచి ఉన్నాను. 4 నుంచి 7 వచనాల లేఖన భాగంలో ఒక 4 ప్రాముఖ్యమైన సందేశాలు ఉన్నవి. సందేశాలు అంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట. మొదటి విషయం ఏంటంటే ప్రభువునందే మీరు ఆనందించాలి అనే విషయం ఒకటి. ఎందుకు ప్రభువునందే ఆనందించాలి అనేది కూడా అక్కడే ఆన్సర్ రాయబడి ఉన్నది, మనం చూసుకుందాం. రెండవది, మీరు సకల ప్రజల ఎదుటను కూడా మీరు ఏం చేయాలా? మృదువైనటువంటి స్వభావము, మీ సహనమును తెలియపరచండి, సహనము కలిగి జీవించండి. ఎందుకు అనేది కూడా ఆన్సర్ సేమ్ అదే వస్తారు. మూడవ విషయము కూడా అక్కడ రాయబడి ఉన్నది, దేని విషయంలో కూడా మీరు చింతపడవద్దు, బాధపడవద్దు, దుఃఖపడవద్దు, అధైర్యపడవద్దు అనే ఒక చక్కని సందేశం కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకు చింతపడకూడదు అంటే ఆన్సర్ కూడా సేమ్ అదే వస్తుంది. 4వ విషయం కూడా రాయబడి ఉన్నది, ప్రతి విషయమునందు కూడా ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞత చేత దేవునికి తెలియపరచండి అని ఇలాంటి 4 విషయాలు ఈ యొక్క ప్యాసేజ్ లో మనకి కనబడుతున్నాయి. ఎందుకు అంటే, ఎందుకు బాధపడకూడదండి, ఎందుకు అందరి దగ్గర కూడా మేము సహనముతో ఉండాలి, ఎందుకు ప్రభువునందే ఆనందించాలి, ప్రతి విషయంలో ఎందుకు ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతతో ఆయనకి తెలియపరచాలి, మేము సహనముగా ఎలా ఉండగలుగుతాయండి? మా ప్రక్కవారు మమ్మలను గేలి చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, మా పిల్లలను, మా భర్తలను, మా భార్యలను ఈ రీతిగా అంటున్నారు. అయినను సరే మేము ఎలా సహనముగా ఉండగలము? ఎందుకు సహనముగా ఉండాలి? ఇన్ని లోకపూరితమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నా ఇంకా ప్రభువునందే ఎందుకు ఆనందముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి? ఇన్ని ప్రమాదాలు, ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నా ఏమి చింతపడవద్దంటే ఎట్లా పాస్టర్ గారు, ఏమిటి సంగతి అంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు, ప్రభువు సమీపంగా ఉన్నాడు. అదే ఆన్సర్ అక్కడ రాయబడి ఉన్నది. మీరెందుకు సహనముతో కనిపెట్టుకుని ఉండాలి అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. నిన్ను ఏడిపించేవారు ఏడిపించుని, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఇబ్బంది పెట్టని, నిన్ను బాధ పెట్టేవారు పెట్టని, నువ్వు తిరిగి బదులు చెప్ప, నీవే ప్రతీకారము తీర్చుకోవాలని ముందుకు వెళితే ఆయన నీ పట్ల ఏ కార్యము కూడా చెయ్యడు. ఊరకుండేది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. కాబట్టి సకల ప్రజల ఎదుట మీరేమి చేయాలా? మీరు సహనమును కనుపరచండే గాని వారు మిమ్మల్ని రెచ్చగొట్టే కొలది, బాధ పెట్టే కొలది, ఇబ్బంది పెట్టే కొలది మీరు ప్రతీకార చర్య తీసుకోవడానికి ముందుకు వెళ్ళవద్దు. ఎందుకు? ప్రభువు సమీపముగా ఉన్నాడు. సమస్త జ్ఞానములకు మించిన ఆ సమాధానము ఆయన మీకు దయచేయడానికి సమీపముగా ఉన్నాడు అనే విషయము. 4 విషయాలు, ప్రాముఖ్యమైన సందేశాలు ఇందులో ఉన్నవి. ఎందుకు అనేది అక్కడ ఉన్నది, ప్రభు సమీపముగా ఉన్నాడు, ఆయన వచ్చి నీకు సమాధానం దయచేస్తాడని. ఈ 4 విషయాల గురించి నేను ఈ దినాన చెప్పే అంత సమయం సరిపడదు కానీ ఒకే ఒక విషయము, ప్రభువునందు ఆనందించడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించడి. ఒకే ఒక వచనం. విశ్వాసులు ఆనందించవలసినటువంటి విషయాలు. విశ్వాసి దేని యందు ఆనందించాలి? ఈ దినము నేను ఇస్తున్నటువంటి సందేశము, విశ్వాసి దేని యందు ఆనందించాలి. చాలా మంది విశ్వాసులైనటువంటి వారు మద్యము సేవిస్తూ ఆనందిస్తూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. మద్యము అంటే త్రాగుతూ చాలా ఆనందముగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారు విశ్వాసులు కాదు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి ఒక ఉదాహరణ, చాలా మంది ఒక మంచి సహవాసము కలిగి ఆ సహవాసంతో ఆనందపడుతూ ఉంటారు తమ జీవితాన్ని. ఒక వ్యక్తిని పెట్టుకొని సహవాసం చేస్తూ ఆ వ్యక్తి యందు ఆనందపడుతూ ఉంటారు. వారు కూడా ప్రభువునందు ఆనందించే నిజమైన విశ్వాసులు కాదు. ఒక మద్యముతో ఆనందపడేవాడు నిజమైన విశ్వాసి కాదు.
ఒక సహవాసముతో ఆనందపడేవాడు నిజమైన విశ్వాసి కాదు. ఒక అధికారములో ఆనందపడేవాడు, అధికారము కలిగి దాని మీద ఆనందపడేవాడు నిజమైన విశ్వాసి కాదు. ధనమునే కేంద్రముగా పెట్టుకొని, ధనమునే ఆధారంగా పెట్టుకొని ధనముతో ఆనందపడేవాడు నిజమైన విశ్వాసి కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఒక లిస్టే ఉంటుంది, మీకు అర్థమైపోయి ఉంటుంది. మనము విశ్వాసి, నిజమైనటువంటి విశ్వాసి ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు అంటే ఒక వ్యక్తి సహవాసము ద్వారానో, ఒక అధికారము ద్వారానో, ఒక పదవి ద్వారానో, ఒక ధనము ద్వారానో, మద్యము ద్వారానో, లేదా ఒక ప్రాంతము ద్వారానో, ఒక తినే ఆహార పదార్థం ద్వారానో ఒక విశ్వాసికి నిజమైన ఆనందము అక్కడ పొందుకోడు. నిజమైన విశ్వాసి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ప్రభువునందే, యేసునందే నిజమైన ఆనందం ఉంటుంది. క్రీస్తునందే నిజమైన ఆనందము విశ్వాసికి ఉంటుంది. యెహోవా దేవుడు మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాటిని ఆజ్ఞలుగా మనం చెప్పుకుంటాం, 10 ఆజ్ఞలుగా. 10 ఆజ్ఞ అంటే ఏమిటి? చేయవలసిందే, ఆప్షన్ కాదు అది. ఆజ్ఞ అంటే చేయవలసిందే, కానీ దానిలో నీకు ఇష్టమైతే చెయ్యి, ఇలాంటిది ఏముండదు, చెయ్యడమే. యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన మాదిరిగా ఆ 10 ఆజ్ఞలను ఆధారంగా చేసుకొని మోషే నియమాలు, కట్టడలు ఇలాంటివన్నీ కూడా చేశారు కదా, విధులు, వాటిని కూడా ఆచరించవలసిందే. నీకు వీలైతే ఆచరించు, లేకపోతే లేదు అనడానికి లేదు. ఆజ్ఞ, యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎలా ఉన్నదో, మోషే ఈ విధులు, నియమాలు, కట్టడలు ఏ రీతిగా ఆచరించవాలని పక్కాగా ఉన్నాయో అదే రీతిగా పౌలు కూడా మనకి చెప్తున్నట్లుగా ఉన్నది. నూతన ఇశ్రాయేలీయులైన విశ్వాసులకు ఇది ఒక ఆజ్ఞగా నాకు కనబడింది. విశ్వాసి, నీవు ఆనందపడవలసి వస్తే ఇది ఒక ఆజ్ఞలా కనిపించింది నాకు. ఒకసారి మీరు చదవండి, మీకు ఆజ్ఞలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత దీనిలో మరి ఒక సెకండ్ ఆప్షన్ లేదు. నీకు ఇష్టమైతే దేవుని యందు ఆనందించు అనేది కాదు. ఇది పర్ఫెక్ట్ గా రాయబడి ఉన్నది. ఇది ఒక ఆజ్ఞ మాదిరిగాను, ఒక నియమము మాదిరిగా, ఒక కట్టడ వలె ఉన్నది. ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించుడి, ఆనందించు వారిగా ఉండాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, సలహా ఇచ్చి నడుచుకోమని చెప్పట్లేదు. ఆనందించుడి, క్లియర్ కట్ గా ఉన్నది. ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక కట్టడ, ఇది ఒక నియమము. విశ్వాసికి మైండ్ ట్యూన్ చేస్తున్నాడు పౌలు భక్తుడు. విశ్వాసి ఆనందపడడానికి ఒక కేంద్ర బిందువును చూపెడుతున్నాడు. ఫోకస్ అంతా కూడా దాని మీదకి పెడుతున్నాడు. విశ్వాసి ఆనందపడడానికి ఒక గురిని చూపెట్టాడు. ఏమిటి ఆ గురి అంటే, యేసు క్రీస్తునందే మీరు ఆనందపడాలి. విశ్వాసి అయితే నీకు ఒక గురి ఉన్నది ఆనందపడడానికి. ఆ గురి ఎవరంటే యేసు క్రీస్తే. అక్కడే నిజమైనటువంటి ఆనందము, నిజమైన సంతోషము విశ్వాసికి ఉంటది, కానీ లోకంలో మరి ఎక్కడా కూడా ఉండదు. అపోహ పడుతున్నారు. ధనములోనో, పదవులోనో, మధ్యములోనో, ఒక సహవాసంలోనో, సంబంధంలోనో నిజమైన ఆనందము దొరకదు విశ్వాసికి. పరిపూర్ణమైన ఆనందము, నిజమైన ఆనందము యేసునందే ఉన్నది, యేసునందే ఉన్నది. అయితే ఈ సమయంలో కొన్ని క్లుప్తమైన మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈ 4వ అధ్యాయం 4వ వచనం ఆధారంగా ప్రభువునందే ఆనందపడవలసినటువంటి విశ్వాసి దీనిని మనం ఎలా చూడగలము? నెహెమ్యా చెప్పాడు, జకరియా చెప్పాడు, హబక్కూకు చెప్పాడు, యెషయా చెప్పాడు. కీర్తన గ్రంథంలో ఉన్నవి భక్తులందరూ కూడా యెహోవా యందే ఆనందపడుడి అని. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ వరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వద్దును పంపించుడి. అనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన, కాబట్టి మీరు దుఃఖపడకుడి. ఏం చేయాలి? మీరు యెహోవా యందు ఆనందించుట వలన
మీరు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ప్రతిదీ చెప్తున్నప్పుడు ప్రతి దానికి కూడా అని మీరు పర్టికులర్ గా కాదు, కానీ ఇలా ప్రభువులను ఆనందించడం వలన మనకి బెనిఫిట్స్ కూడా పక్కనే కనబడుతున్నాయి. ఒకవేళ ఇలాగే ప్రభువులను మీరు ఆనందించగలిగితే కనుక మీకు ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది, ఆర్థిక బలము కలుగుతుంది, ఆరోగ్య బలము కలుగుతుంది, వ్యక్తిగత బలము కలుగుతుంది, కుటుంబ బలము కలుగుతుంది, మీ యొక్క సమస్తములకు బలము కలుగుతుంది. ఎప్పుడు ప్రభువునందు మీరు ఆనందించగలిగితే. ప్రభువునందు ఆనందించకుండా ఒక వ్యక్తి సహవాసముతో ఆనందిస్తే, ఒక పదవితో ఆనందిస్తే, ఒక ఆర్థిక ఆస్తిపాస్తులతో ఆనందపడితే మీరు బలహీనులైపోతారు ఒక దినానికి అనే దాని అర్థం. ప్రభువునందు ఒక విశ్వాసి ఆనందపడకుండా ప్రభువు కాకుండా మరి ఏ ఇతరమైన విషయం పట్ల నువ్వు ఆనందించనొచ్చు, నీవు ఇప్పుడు ఎంత బలముగా ఉన్నావో అంత బలహీనుడు అయిపోతావు. విశ్వాసి నువ్వు ఆనందపడవలసినది దేవుని యందే ఆనందపడాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నువ్వు బలమును పొందుకుంటావు. ఆ బలము దేవుని బలము, మనుషులకి అర్థమవదు ఆ బలము. ఏదో చేయాలనుకుంటున్నాం, ఏమిటి లొంగడి మనిషి, ఏదో చేయాలనుకున్నా ఎంతమంది కలిసాం, ఏమిటి ఏమి చేయలేకపోతున్నాం, దేవుని బలం అది. వాడు దేవుని యందు ఆనందిస్తున్నాడు, దేవుడు వాడికి బలం ఇచ్చాడు. అర్థం చేసుకోవాలి. నీవు కూడా దేవుని యందు ఆనందపడు, దేవుడు ప్రతి విషయంలో కూడా నీకు బలమిస్తాడు. దేవుని యందు ఆనందపడడం అంటే ఏంటైనా కొంచెం ఏమైనా వివరణ? ఎస్, దేవుడు దేనికి ప్రతిరూపమై ఉన్నాడు, లేకపోతే ఆయన ప్రతిరూపములు ఏమిటి? ఉదాహరణకి పైన మచ్చుకు మాట్లాడదాం. నేను ఎప్పుడు కూడా చాలా సార్లు వివరణలు ఇచ్చాను. యోహాను మొదటి పత్రికనే మనం చేసుకుంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఎస్, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగునందు ఆనందించండి. దేవుడు ప్రేమై ఉన్నాడు. మరలా లోకపు ప్రేమలతో ఆనందపడదు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ దేవుని కల్వరి ప్రేమయందు మీరు ఆనందించండి. దేవుడు ఆ జీవమై ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన జీవముల గురించి ఆనందపడండి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన అనుగ్రహించే పరిశుద్ధత యందు మీరు ఆనందపడండి. ఇది దేవుని యందు యెహోవా యందు ఆనందపడడం అంటే. 33వ కీర్తన మొదటి వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. చాలు. నీతిమంతులైతే, విశ్వాసులమైతే మనం ఎవరిని బట్టి? యెహోవాను బట్టి మన ఆనందం ఉండాలి. 81వ కీర్తన మొదటి వచనం, మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయాలి. దేవుని బట్టి ఆనందించడం అంటే ఇదే. నీతిమంతులైతే యెహోవాను బట్టి, మనకు బలమైన యెహోవాకు ఆనందగానం చేయడము. ఇంకొంచెం వివరణ మీరు చదవగలిగితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందించదు. ఆనందిస్తే ఏమిటి బెనిఫిట్ అంటే, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. యాకోబు స్వాస్థ్యమును అనుభవించే విధముల ఆపర్చునిటీ ఉంటుంది. మీలో ఎవరైనా యెహోవా యందు ఆనందపడితే చాలు, మిమ్మల్ని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని ఆయన ఎక్కిస్తాడంట. యాకోబు యొక్క స్వాస్థ్యము, ఆయన కలిగిన ఆశీర్వాదం ఏదైతే ఉన్నావో, యాకోబును ఆశీర్వాదముగా ఇశ్రాయేలుగా మార్చినటువంటి నూతన ఇశ్రాయేలు వైభవము మీరు అనుభవించగలిగే యోగ్యత దేవుడు నీకు ఇస్తాడు. హబక్కూకు ప్రవక్త 3వ అధ్యాయం 18వ వచనంలో సేమ్ మనకు కనబడుతుంది. ఫిలిప్పీ పత్రిక మనం చదువుకున్న ఆ పుస్తకంలో 3వ అధ్యాయం మొదటి వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అదే క్రమంలో ఫిలిప్పీ ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? 4:4 అంటే జస్ట్ ఒక మచ్చుకు బైబిల్ గ్రంథం మొదటి నుండి చివరి వరకు ఏమి ఈ బోధిస్తుంటే యెహోవా యందే ఆనందపడమని చెప్తుందని అక్కడక్కడ చదివాను. మీకు రిఫరెన్స్ కావస్తే వచ్చే అదే ఒక పుస్తకంలో కనబడుతుంది. యెహోవా యందు ఆనందపడండి అంటే ఆయన పరిశుద్ధత యందు, ఆయన వెలుగు యందు, ఆయన జీవమునందు, ఆయన ప్రేమ యందు, ఇలాగ ఆయన గుణ లక్షణములను మీరు వాటి యందు మీరు ఎంజాయ్ అనుభవిస్తూ ఆనందపడండి. ఏదో మద్యమును, ఒక వ్యక్తినో, ఒక పదవినో, ఒక అధికారంలో అనుభవిస్తూ అది దానిలో ఆనందము కాదు. దేవుని యొక్క ఈ గుణ లక్షణాలను మీరు అనుభవిస్తూ ఆనందపడండి. దేవుడు ఉన్నతమైన స్థితిగతులు నడిపిస్తాడు. దేవుడు ప్రతి విషయంలో మీకు ఏమిస్తాడు? బలమును ఇస్తాడు. ఇది మొదటి విషయం.
రెండవది, విశ్వాసి ఆనందపడవలసిన మరి ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. గుణలక్షణములు వేరు, కృప అనేది మనకి అనుగ్రహించబడే మరి ఒక ప్రత్యేకమైనటువంటి వరం. అది మనకి ఇవ్వబడిన వరము. మనము అనగా విశ్వాసం అనబడుతున్నటువంటి వాడు ఆనందపడవలసి వస్తే ఆయన కృపను బట్టి ఆనందపడాలి. ఆయన కృపను బట్టి. మీరు చెప్తారు చూడండి ఇప్పుడు చక్కని మాటలు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన పరలోక ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన దరిద్రతలోనికి దిగిపోయినాడు. పరలోక ధనమును విడిచి దాసుడుగా ఈ లోకములకు వచ్చి మన దరిద్రతలోనికి ఆయన దిగిపోయాడు. ఆ కృప మీకు అర్థమవుతుందా? ఈ దినాన నీవు నేను ఇలా ఉన్నాము అంటే అది దేవుని యొక్క ఉచితమైన, ఆకాశము కంటే ఎత్తైనటువంటి తన కృపను బట్టియే కదా. దావీదు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట రావాలి అని. మోషే అంటున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుమని. పౌలు అంటున్నాడు, నీ కృప నాకు చాలునని. అలాంటి పెద్ద పెద్ద వారే దేవుని కృప కొరకు ఈ రీతిగా ప్రాధేయపడుతూ ఉంటే మనము కూడా కృపను పొందుతున్న మనము ఆనందపడవలసి వస్తే నువ్వు ఎక్కడ ఆనందపడాలి? దేవుని యందే ఆనందపడాలి. ఆయన గుణలక్షణముల యందు ఆనందపడు. రెండవది, ఆయన కృప యందు ఆనందపడు. అనుభవిస్తున్నావు కదా నువ్వు, అనుభవించేందుకు ఆనందపడు. ఒక మద్యము తీసుకున్నప్పుడు, ఒక వ్యక్తితో సహాయం చేస్తున్నావు, సహవాసం చేసినప్పుడు, ఒక అధికారం అనుభవించినప్పుడు, ఒక పదవి అనుభవించినప్పుడు ఏదో ఒక ఆనందము తెలియలేని ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆనందపడతావే. కృపను అనుభవిస్తున్నప్పుడు ఎందుకు ఆనందపడవు నువ్వు? కృప నువ్వు అనుభవించట్లేదా? దేవుని కృప నువ్వు అనుభవించట్లేదా? అనుభవిస్తున్నప్పుడు ఎందుకు ప్రభువునందే నువ్వు ఆ కృపను స్మరణ చేసుకుంటూ ఆనందపడాలి కదా. కాబట్టి ఆయన కృపను బట్టి మీరు ఆనందపడండి. ఇది రెండవ విషయము. తర్వాత మీలో ఎంతమంది బైబిల్ చదివే లక్షణము ఉన్నది? మీకు అలవాటు ఉన్నది? ఎంతమంది బైబిల్ చదువుతారు? అనుదినము, ఏదో పండక్కి ఆదివారానికి కాదు, అనుదినము బైబిల్ చదివే అలవాటు ఉన్నది కదా. ఉన్నదా లేదా? లేకపోతే చాలా ఇబ్బంది. విశ్వాసి అయితే తప్పనిసరిగా నీ యొక్క ఖాళీ సమయంలో, విశ్రాంతి సమయంలో నీవేదో సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోవు. విశ్వాసి అయితే నువ్వు టెలిఫోన్ ముందు కూర్చోవు, టెలివిజన్ ముందు కూర్చోవు, టీవీ ముందు. విశ్వాసి అయితే నీ ఇంటి గడప ముందు ఉన్న గడ్ల మీద కూర్చోవు. నీకు ఏదైనా చిన్న సమయం వచ్చిందా, నీవేం చేస్తావంటే వాక్యముతో నువ్వు అనుభవిస్తూ ఆనందపడతా ఉంటావు. నీ ఆనందము వాక్యమునందే ఉండాలి విశ్వాసం అయితే. లేదు, నువ్వు ఉన్న సమయంలో వాక్యముతో కాకుండా లోకముతోనూ, లోకులతోనూ, గడప కమ్ముల ముందు, చెట్ల క్రింద, ఆ షాపుల ఎదుట ఈ రీతిగా నీ సహవాసం సెల్లో ఉంటే నువ్వు నిజమైన విశ్వాసవి కాదు అని నేను మీకు చెప్తున్నా. మీకు వచ్చినటువంటి కీర్తనయే, ఎస్, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుంటు చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రమునందు నిజమైన విశ్వాసి ఆనందపడుతూ ఉండాలా? దానిని దివారాత్రులు ధ్యానించేవాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడికి కలిగే బెనిఫిట్ ఇక్కడేమిటి? ధన్యకరమైన జీవితం వస్తుంది, ధన్యత వస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఆయన గుణలక్షణముల యందు ఆనందపడండి. ఆయన కృపను ఆధారముగా ఆనందపడండి. ఆయన ధర్మశాస్త్రములు కేంద్రముగా ఆనందపడండి. పౌలు ఇక్కడ చెప్తున్నాడు, విశ్వాసులకు మైండ్ చూన్ చేస్తున్నాడు, ఒక గురిని మీ ఎదుట ఉంచుతున్నాడు. మీరు ఆనందపడవలసి వస్తే లోకములో దేనియు కూడా కాదు. అలాగైతే మీరు నిజమైన విశ్వాసులు కాదు. మీరు ఆనందపడవలసి వస్తే ఇదిగో మీ గురి అంతా కూడా ఇక్కడ పెడుతున్న ఎక్కడ ఉన్నది? క్రీస్తునందు ఉన్నది. ఆయన గుణలక్షణముల యందు మీరు ఆనందపడాలా, ఆయన కృప యందు ఆనందపడాలా, ఆయన ధర్మశాస్త్రం నందు మీరు ఆనందపడాలి. 119వ సంకీర్తన 70వ వచనం. క్రొవ్వు వలె మందముగా ఉన్నది
నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఏం చేస్తున్నాను అంటున్నాడు భక్తుడు, ఆనందిస్తున్నాను, ధర్మశాస్త్రంలో ఆనందపడాలంట. ఇది మరి ఒక విషయం. మూడవ విషయం. ఇప్పుడు నాలుగవ విషయం. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కలిసి కూర్చున్నారు, కానీ దేవుని బిడ్డలందరూ కూడా అదేమిటో తెలీదు, లోకులతో ఎక్కువ సహవాసం. మీ సర్కిల్ అంతా కూడా ఎవరితో ఉంటుందంటే దేవుని బిడ్డలతో ఉండదు. జాగ్రత్తగా గమనించండి. మీ సర్కిల్ ఇంటి దగ్గర ఉన్నవారు పర్వాలేదులేండి, ఇంకా ఇదే సహవాసం వారికి. ఇంటి దగ్గర ఉన్న వారికి మీకేమైనా ఉద్యోగము, మీకేమైనా స్టడీస్ కానీ, మీరేమైనా బిజినెస్ కానీ, ఇలాగ లోకంలో మీ జీవనోపాధి వృత్తిలో లేకపోతే మీ యొక్క ఏదైనా అక్కర్ల కొద్ది లోకంలోకి వెళితే దేవుని బిడ్డలతో ఉండే సహవాసం కంటే ఒక 5 రెట్లు ఎక్కువగా లోకులతో మీరు ఎక్కువ సహవాసం చేస్తారు. అది విశ్వాసికి మంచిది కాదు. దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. దేవుని బిడ్డలు ఆ పనులు ఓకే, పనులు ఉందంట లేదు. గడిచిన వారం ముందు వారంలో చెప్పాను, పనులుంటే ఆ మాట్లాడడము అవన్నీ కాదు, మాట్లాడు, పని అయిపోయి, కానీ నీ పని ఎంతవరకు అంతవరకు. కానీ నీ సహవాసం వారితో వద్దు. దేవుని బిడ్డలు ఎవరితో సహవాసం చేయాలంట? దేవుని బిడ్డలతోనే, విశ్వాసంతోనే సహవాసం చేయాలి. వారు ఆనందపడవలసి వస్తే దేవుని ప్రజలతోనే ఆనందపడాలి. నీ బర్త్డే వచ్చింది, నీ మ్యారేజ్ డే వచ్చింది, నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావు, ఉద్యోగం వచ్చింది, నువ్వు ఎంతవరకు కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి నీ సహవాసాలు ఒకసారి చూడు. ఎవరితో ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నావో మీరు చేసుకోలేదా? చూడండి, ఒకసారి టాలీ చేయండి, ఒకసారి రివిజన్ చేయండి మైండ్లో. ఎక్కువ విశ్వాసుల కంటే లోకులే నీ యొక్క ఆనందములో నీ సహవాసం కనబడుతుంది. ఒక్క మాట నేను చదివి మీరు చదవండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 43వ వచనం. ఆ జనులారా ఆయన ప్రజలతో కూడా ఏం చేయాలా? ఆనందించుడి. అంతకు ముందే అబ్రహాముతో చెప్పాడు, అలాగనే యెహోషువ కూడా చెప్పాడు, మనము వెళ్ళబోతున్నటువంటి దేశంలో మీరు వారి దేవతలతో కానీ వారితో కానీ మీరు సహవాసము చెయ్యొద్దు అన్న సంగతి మీకు గుర్తున్నాయా? అబ్రహాముతో చెప్పిన మాటలు, అలాగనే యెహోషువతో కూడా, యెహోషువ తన ప్రజలతో చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా. అది కాకుండా ఒక రెఫరెన్స్, అవి ఎలాగో తెలుసు కదా, అందుకని ఒక రెఫరెన్స్ అంటూ మీకు ఉండాలని ఇక్కడ చెప్పెడుతున్నాను. ఇది చూడండి, జనులారా. ఎవరి జనులు? దేవుని ప్రజలలో ఒక్కొక్కరిని మాట్లాడుతున్నారు. మీరెవరైనా సరే సహవాసము కలిగి ఆనందించాలంటే లోకపు సహవాసాలతో కాదు, దేవుని ప్రజలతోనే మీ ఆనందము ఉండాలి. విశ్వాసి నీ ఆనందము ఏ విషయాల్లో ఎవరెవరితో ఉండాలి అంటే ఇది మరి ఒక విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అప్పుడు ఒకవేళ నువ్వు దేవుని బిడ్డలతోనే సహవాసం చేస్తే దేవుడు నీ పక్షమున ఏదైనా శత్రువులు ఉంటే, లోకపూరితమైన శత్రువులు ఆ కింద దిగువ భాగంలో రాయబడి ఉన్నది, ఆ శత్రువులు ఎడల ఆయనే కాలించేసి సంహరించి నీకు విజయమును ఇస్తాడు. నువ్వు పోయి నీ ఆనందాన్ని లోకపు సహవాసంతో ఉంటే దేవుడు నీ విరోధి అయిన అపవాది శత్రువులు ఆయన ఏమి కూడా చెయ్యడు. వారే నీ స్నేహితుల రూపంలోనే నీ ఆత్మను వారు నశింపజేస్తాడు. కాబట్టి నీ ఆత్మను రక్షించుకున్న లాగున నీవు ఆనందపడవలసిన విషయం ఏమైనా ఉంటే దేవుని ప్రజలతోనే నీ ఆనందము ఉండాలి. ఇది 4వ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. 5వ విషయం. ఇప్పుడు ఈ అంచెదినాల్లో చాలా మంది దేవుని విషయమై, దేవుని సువార్త విషయమై, దేవుని ఆరాధన విషయమై కొంచెము అననుకూల పరిస్థితులు, అలాగనే కొన్ని అవమానాలు, ఇక్కడ కూడా ఒకరిద్దరు ఉండొచ్చేమో. దేవుని సన్నిధికి వస్తామంటే మీ ఇంట్లో మిమ్మల్ని తిడతా ఉండవచ్చు. ఎందుకు ఈ దినాలను వెళ్ళడం, లేదా ఏ ఆరాధనకు వెళ్ళకపోతే కొన్ని తిట్లు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని హింసలు కూడా జరుగుతున్నాయి. ఆరాధన చేసుకోవడానికి చాలా హింసలు జరుగుతున్నాయి. వింటున్నాము కదా, చూస్తున్నాము కదా. క్రైస్తవ సహవాసాలలోనికి వచ్చేస్తున్నారు, సంఘాలలోకి వచ్చేస్తున్నారు, సేవకులను చంపేస్తున్నారు, విశ్వాసులను చంపేస్తున్నారు. విశ్వాసి ఆ టైంలో ఆ హింసలను బట్టి, నిందలను బట్టి నువ్వేం చేయాలా? ఆనందపడాలి. యేసు ప్రభు వారు మరి కోట మీద చేసినటువంటి ప్రసంగము, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి,
మీ మీద చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందంట. కాబట్టి విశ్వాస ఆనందపడవలసిన మరి ఒక విషయం ఏంటో తెలుసా? నన్ను నిందపడినప్పుడు అవమానపడమన్నాడు. నువ్వేదో వెధవ పని చేసి ఆ వెధవ పని నిమిత్తం నిందొస్తే అప్పుడు నన్ను నవ్వడం కాదు, క్రీస్తు నిమిత్తమై, సువార్త విషయమై, దేవుని మందిరము విషయమై, దేవుని యొక్క మరి వాక్యము విషయమై, దైవిక పరమైన విషయం బట్టి నువ్వు నిందపడితే అప్పుడు ఆ నిందలు, ఆ అవమానములు, ఆ యొక్క హింసలు నువ్వు సంతోషపడు ఆ నిందను బట్టి. పౌలు అదే కదా, ఎన్నో మార్లు గొర్రె దెబ్బలుతున్నాడు, ఎన్నో సార్లు వస్త్రహీనుడయ్యాడు, ఎన్నో సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు. అప్పుడు ఆయన సంతోషించి ఆనందించాడు. దానియేలు సంతోషించి ఆనందించాడు సింహము ముందు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిగుండంలో సంతోషించి ఆనందించారు. శ్రమలలో దైవిక పరమైన ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ తప్పు చేశారు? అగ్నిగుండంలో వేయబడ్డారు. ఏమైనా దొంగతనం చేశారా? ఏమైనా వ్యభిచారం చేసి పట్టుబడ్డారా? ఏమైనా సరే మరి హింసలు, హత్యలు ఇవన్నీ ఏం చేస్తారా? దేవుని విషయమై వారు ఆ యొక్క శ్రమ. దానియేలు ఎందుకు సింహాల బోన్లో పడ్డాడు? ఏదైనా దొంగతనం చేశాడా? ఎవరైనా పాడు చేశాడా? ఎవరైనా చంపేశాడా? కాదు కాదు, దేవుని విషయమై. పౌలు శీలలు ఎందుకు చెరసాల్లో వేయబడ్డారు? ఏమైనా దొంగతనం చేశాడా? కాదు కాదు, దేవుని విషయమై. అలా దేవుని విషయమై ఎవరైనా సరే, మీరైనా నేనైనా సరే నిందలు పడుతుంటే మీరు సంతోషించండి. దేవుని విషయమైతే, సువార్త విషయమైతే, సంగమ విషయమైతే ఆనందపడండి. మనం ఆనందపడవలసిన మరి ఒక చక్కని వేదిక అది. ఎందుకో తెలుసా? పరలోకమందు మన ధనము అధికమైపోతా ఉంటుంది. ఇది 5వ విషయం. 6వ విషయం కూడా మనం ఆనందపడవలసిన విషయం ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దుర్నీతి విషయమై సంతోషపడగా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు మనము సంతోషపడే వారిగా. అది అంతా కూడా ప్రేమ గురించి చెప్తున్న ఆ అధ్యాయము. దానిలో ప్రేమ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెబుతూ, ఆ ప్రేమ కలిగిన వారు మనం ఎలా ఉంటామంట? దుర్నీతి నందు సంతోషపడక ఆ యొక్క విధానంలో నడిచే దేవుని బిడ్డలందరూ కూడా సత్యం నందు సంతోషపడాలి, ఆనందపడాలి అంట. కానీ మీలో అదేంటో తెలియదు. సత్యమునందు సంతోషించేవారు తక్కువ, అసత్యమునందు దుర్నీతి నందు సంతోషపడేవారు ఎక్కువ. నిజమైన విశ్వాసులు కాదు. నిజమైన విశ్వాసి అయితే సత్యమునందే ఆనందపడాలి, సంతోషపడాలి. చివరిగా 7వ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆ విశ్వాసి అయితే దేని యందు ఆనందపడాలి, సంతోషపడాలి అంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఆ ముందు అసలు నా మాట వదిలేసామమ్మా. నిరీక్షణ గలవారై సంతోషించు. మనము సంతోషపడాలి అంటే, ఆనందపడాలి అంటే అక్కడ మరి ఒక విషయం రాయబడి ఉన్నది. నిరీక్షణ విషయమై ఆనందపడాలి అంట. మన ముందు ఒక నిరీక్షణ ఉన్నారు కదా. ఏమిటి? యేసు మృతి పొంది తిరిగి లేచినని ఎవడైతే నమ్ముతాడో అదే ప్రకారం క్రీస్తు నందున్న మృతులు మొదట లెగిస్తారు. ఇది ఒక నిరీక్షణ. ఇదిగో ఆయన తిరిగి మరలా వస్తాడు, సెకండ్ కమింగ్ అనేది ఉన్నదని మరి యొక్క నిరీక్షణ. సకల పరిశుద్ధులు మళ్ళీ తిరిగి లేపబడతారు అనే నిరీక్షణ. ఇదిగో మనము కూడా ఎత్తబడతామనే నిరీక్షణ. ప్రభువుతో సదాకాలము మనము జీవిస్తామనే నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇంటి నిరీక్షణ యందు మనం ఆనందపడే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటి విషయమై నువ్వు తల్లడిల్లిపోకుండా ప్రతి విషయంలో ఇక్కడ కింద మనకి చదవబడిన లేఖన భాగంలో మీరు దేని విషయమై చింతపడవద్దు, సమాధానంతో ఉండండి. ప్రతి విషయమై ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతలతో ఆయనకు తెలియపరచండి. ఎందుకో తెలుసా? ఇక్కడే నిరీక్షణ ఉన్నది. ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు. కాబట్టి 7 విషయాలు నేను మీకు తెలియపరిచాను. విశ్వాసి ఆనందపడవలసినటువంటి విషయాలు. విశ్వాసి దేని యందు ఆనందపడాలి? మొదటిది ప్రభువునందే ఆనందపడాలి, అంటే ఆయన గుణలక్షణంలో ఎందే మనం ఆనందపడాలి. రెండవది ఆయన మన ఎడల కనపరిచినటువంటి కృప యందే మనము ఆనందపడాలి. మూడవ విషయము మీరే చెప్తూ ఉన్నారు, నేను చెప్పను.
మూడో విషయము ధర్మశాస్త్రమునందు, ఆయన వాక్యమునందు. దీని గురించి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆయన ఆజ్ఞలందు నేను ఆనందించువాడిగా ఉన్నానని, ఆయన నీతిని బట్టి, న్యాయమును బట్టి, కట్టడలను అనుసరించి ఆనందపడేవాడిగా ఉన్నానని కీర్తన గ్రంథంలో నీతి అన్నా, న్యాయమన్నా, కట్టడలన్నా, విధులన్నా ఏదైనా సరే ధర్మశాస్త్రంలో భాగమే కదా. అందుకనే ఒకే ఒక పాయింట్ గా చెప్పాను, ధర్మశాస్త్రమునందు మనము ఆనందించే వారిగా ఉండాలని. ఇది మూడో విషయము. నాలుగో విషయము, మనము మన సహవాసం ఎవరితో ఉండాలా? దేవుని ప్రజలతోనే, మన విశ్వాసంతోనే మన సహవాసపు ఆనందంలో ముందుకు సాగాలి అనే విషయం తెలియపరిచాను. ఐదో విషయము నింద విషయమై, క్రీస్తు విషయమై నింద, ఆ శ్రమ, అవమానం బట్టి ఆ సమయం కూడా విశ్వాసి ఆనందపడే మరి యొక్క విషయముగా నేను మీకు తెలియపరిచాను. ఆరో విషయము సత్యమునందే మనము ఆనందపడాలి. ఏడో విషయము మన ఎదుట వచ్చబడిన నిరీక్షణ విషయంలో మనం ఆనందముతో ముందుకు సాగాలి. మనం ఇలాగ 7 విషయములు మన ఆనందపడుతూ ముందుకు సాగాలే కానీ మన ఆనందము కొరకు సంతోషపడడానికి లోకములో వ్యక్తులను ఆధారంగా చేసుకోవద్దు. మన ఆనందం నిమిత్తము లోకపు విషయాలను ఆధారంగా చేసుకోవద్దు. దేవుని దైవికపరమైన ఈ విషయాలను మనము ఆధారంగా చేసుకొని దేవుని ప్రజలతో, దేవుని గ్రంథముతో, దేవుని గుణలక్షణములతో, దేవుడు అనుగ్రహించిన కృపతో, ఆ నిరీక్షణతో ఆనందపడుతూ మనము ముందుకు సాగుదాం. అలా సాగితే ఏమొస్తుంది? మనకి ధన్యకరమైన జీవితం వస్తుంది. దేశం యొక్క ఉన్నత స్థలముల పైన మనల్ని పైకెక్కిస్తూ ఉంటాడు, హెచ్చిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కదా, మనకి బలము వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి మనకి ప్రతి విషయం ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతూ ఉంటుంది. ఇలాగా మీరు ఒకవేళ అసమాధానంతో ఉంటే ఈ విషయంలో ఆనందపడండి. దేవుడు మీకు సమాధానమును, బలమును, హెచ్చైన జీవితం మీకు దయచేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.